సీతామాతకి జై. యా, కంగారు పెట్టకండి. ఎందుకంటే జస్ట్ అమోఘ్ గారు ఫోన్ చేసి ఇలా వచ్చి మాట్లాడాలి అని అన్నారు. అంటే ఏం మాట్లాడాలండి అని అన్నాను. అంటే రామాయణంలో స్త్రీల గురించి మాట్లాడండి అని అన్నారు. అంటే సరేనండి, వస్తాను, మాట్లాడతాను, నాకు తెలిసిన కొన్ని పాత్రలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడేస్తాను అనుకున్నా. అంతే అనుకున్నాను. ఆయనేమో వీళ్ళందరితో కూర్చోబెట్టేసి నన్ను స్త్రీల గురించి మాట్లాడమంటున్నారు. ఆవిడేమో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దున్నుతూనే ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఈవిడ సామాజిక క్షేత్రాన్ని దున్నుతున్నారు, ఈవిడ న్యాయ క్షేత్రాన్ని దున్నుతున్నారు. వీళ్ళందరూ దున్నిన తర్వాత నేనేంటి విత్తనాలు వేయాలంటే. సో నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ స్పెల్ బౌండ్ బై ద, అంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దృక్పథాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగుంది వినడానికి. వీళ్ళు ఒకసారి వచ్చి మా పిల్లలకి, మా కుటుంబంలో ఉన్న పిల్లలకి, లేకపోతే వీళ్ళ దగ్గరికి నేను పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక సంవత్సరం ఏమన్నా పెంచుతారేమో, అంటే నాట్ అవుట్సోర్స్డ్ పేరెంటింగ్, నేను కూడా ఉంటాను, నాకు కూడా నేర్పిద్దురు కానీ. సో అలా అనిపించింది. అండ్ నేను మాట్లాడడానికన్నా ముందు ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే, ఐ జస్ట్ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్ టు దిస్ ఉమెన్ ఎంపవర్డ్. సో ఇదేదో ప్లాన్ చేసి వచ్చిన స్క్రిప్ట్ కాదు. వీళ్ళు మాట్లాడుతుంటే నా మనసులో ఆగకుండా వచ్చిన స్పందన. యా, అది పక్కన పెడితే ఆవిడ్ని ఏమో ఆ తల్లిని లక్ష్మీదేవితో అన్నారు, ఈ తల్లిని సరస్వతి అని అన్నారు, ఈ తల్లిని పార్వతి అన్నారు. నన్ను ఏదో వాల్మీకి శిష్యుడు అని అన్నారు. ఆయన యొక్క ఔదార్యం అది. నేనేంటంటే రామాయణంలో రాముడికి సహకరించిన వానరసేనలో ఒక తుంటరి కోతి ఏదన్నా ఉంటే, ఆ కోతికి ఈక ఉంటే, ఆ ఈక మీదున్న ఈకని నేను. అంతకుమించి అర్హత లేదు. కాకపోతే మీ అందరికీ చెప్తా నా గురించి. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బిట్స్ పిలాని. సాఫ్ట్వేర్లో పనిచేశాను. ఉద్యోగం వచ్చేంత వరకు డబ్బు సంపాదించాలి, మా నాన్న లోన్ తీసుకున్నాడు కట్టేయాలి, తర్వాత ఎప్పుడు ఇంటి బొమ్మలు వేసుకుంటుండేవాడిని, నీళ్ళు కట్టాలి, ఇట్లుండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, అక్కడ ఉండాలి, ఇలా ఉండాలని. దట్ ఈస్ మై పర్స్పెక్టివ్. కానీ ద బెస్ట్ ఆఫ్ మనీ, అంటే డబ్బు ఆ వయసుకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదన్నంత డబ్బు నేను చూసిన తర్వాత నా ఉద్యోగంలో డబ్బు ఒక పరిమితిని మించి ఆనందాన్ని ఇవ్వలేదని గ్రహించాను. సో అందుకని ఉద్యోగాన్ని వదిలేశాను. మరి ఉద్యోగం వదిలి ఏం చేసావయ్యా అంటే, ఇగో ఆ రామచంద్రమూర్తి ఈ పిచ్చి ఎక్కిచ్చాడు నాకు. రామాయణం అన్న పిచ్చిని ఎక్కిచ్చాడు. అంటే మంచి పిచ్చే, చెడు పిచ్చి కాదు అది. ఈరోజు మీ ముందు నేను నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దానికి ఏకైక కారణం మా గురువుగారు చిన్నజీయర్ స్వామి. సో ఒక్కసారి వారికి ప్రార్థన చేస్తాను. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః, ఓం అస్మత్ పరమగురుభ్యో నమః, ఓం అస్మత్ సర్వగురుభ్యో నమః. ఎనీవే, కమింగ్ టు ద టాపిక్. ఏ సాంప్రదాయంలో ఒక అమ్మాయి పుడితే సెలబ్రేట్ చేసుకున్నారండి? ఈరోజు నేను పూజ జరుగుతూ ఉన్నప్పుడు అమోఘ్ గారు వాళ్ళ పాపని ఎత్తుకుంటున్నారనమాట. ఎత్తుకుంటున్నప్పుడు తండ్రి ఎంత గర్వపడతాడో చూశాను. ఒక బాబుకి ఒక అబ్బాయికి జరిపే తంతు కన్నా అమ్మాయికి ఎన్ని తంతులు జరుపుతారండి? అంతేకాదు, ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నాకు మా చెల్లెలు కూడా ఉంది. నాకు పిల్లలు పుట్టారా బాబు, వచ్చి నాకు హెల్ప్ చేయండి అని మా నాన్న మా అమ్మని అడిగితే, చూసుకోరా చెల్లెలు ఉంది, చెల్లెలు చూసుకోవాలి మేము. బాధ్యత కలిగిన, అంటే స్త్రీ పట్ల బాధ్యతని నరాల్లో జీర్ణించుకున్న సాంప్రదాయం ఇది. ఏ టెక్స్ట్ బుక్కుల్లో రాయలేదండి, ఏ టెక్స్ట్ బుక్కుల్లో లేదు ఇది. అది జీర్ణమైంది, మన బ్లడ్లో ఉంది అది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎవరు చెప్పారు? బాలయ్య బాబు లెజెండ్ సినిమాలో కదా.
ఆ? మనుస్మృతి చెప్పింది. ఏ మనుస్మృతి? మన చేతితో మన కంటినే పొడుస్తున్నారు చూసారా అందరూ యూజ్ చేసి మనుస్మృతి అని. ఆ మనుస్మృతిలో రాస్తుంది ఇది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే. పూజ అంటే ఏంటండి? పూజ అంటే ఇప్పుడు మనం అంటున్నాం కదా ఎంపవర్మెంట్ అని. ఎంపవర్మెంట్ ఈజ్ ద లీస్ట్ ఫార్మ్ ఆఫ్ పూజ. ఒక దేవతని ఎలా ఆరాధిస్తాం మనం? ధనము, మానము, ప్రాణము అన్నిటినీ వదిలేసి దాన్ని పరిరక్షించుకోవడమే మన జీవిత లక్ష్యంగా చేస్తాం. ఇది పూజ అంటే. ఇలా నువ్వు పూజించాలి, ఇలా నువ్వు పూజిస్తే కానీ దేవతలు సంతోషపడరు అని స్త్రీని పూజించమని చెప్పింది. అంటే రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, డ్యూటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిశ్చార్జ్ టువర్డ్స్ ఉమెన్. అదర్వైజ్ వాట్ ఎవర్ యు డూ యూస్ వేస్ట్. ఇదే మనుస్మృతి చెప్తోంది. ఒక మనిషి బాగుపడాలంటే గురువు ఉండాలి. ఒక తండ్రి 100 మంది గురువులతో సమానం. ఒక తల్లి 1000 మంది తండ్రులతో సమానం. ఏ మనుస్మృతి? అదే మనుస్మృతి. మన కళ్ళ మన 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 చేతులతో మన కళ్ళనే పొడుస్తున్నారు చూసారా? ఆ మనుస్మృతిలో రాసింది. ఇవి ఎవరైనా చెప్తారా మీకు? చెప్పరు. స్త్రీ పట్ల వివక్ష ఉంది, క్యాస్ట్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ చూపిస్తారు మీకు. ఎందుకు అనంటే మనం చదువుకోవట్లేదు. ఎవడైతే మనల్ని ఎత్తి పొడవాలని చూపిస్తున్నాడో వాడు చదువుతున్నాడు. వాడు చదివి ఉన్నదున్నట్టు చెప్తున్నాడా అంటే పులిహోర కలుపుతున్నాడు. అర్థమైందా? ఆ పులిహోర అంటే ఆ భాషలో చెప్తే మనకు అర్థమవుతుంది కదా. పులిహోర కలిపి మనకు ప్రసాదంలా పెడుతుంటే అబ్బా ఇది కాబోలు ప్రసాదం అని అనుకుంటున్నాం. మనం చదవాలి. మార్పు బయట జరగదు, మనలో జరగాలి. సరే, ఇదంతా చెప్పేదానికి ముందు మనం ఎందుకు మారట్లేదో ఇంకొక మాట చెప్తాను. భగవద్గీత దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదండి? అర్జునుడికి ఎందుకు చెప్పాడు? ఇద్దరు రిలేటివ్సే కదా. ఏమైనా ఐడియా ఉందా? అంటే ఎనీ ఆన్సర్? కూర్చోండి అమ్మా, మీరు లేవకండి, కూర్చోండి. ఓకే, అది యుద్ధానికి సపోర్ట్. భగవద్గీత గురించి అడుగుతున్నాను. మీరు చెప్పింది యుద్ధంలో కృష్ణుడు పాండవుల పట్ల ఉండడానికి కారణం. కానీ భగవద్గీత ఆ కురుక్షేత్రంలో దుర్యోధనుడు ఉన్నాడు, పాండవుడు ఉన్నాడు కదా. హే దుర్యోధన, కమ్ హియర్, ఐ విల్ టెల్ యూ భగవద్గీత అని చెప్పి ఉండొచ్చు కదమ్మా. ఓకే, అక్కడ జరిగింది ఏంటంటే కృష్ణుడు చెప్పాడు, ఏమయ్యా నువ్వు మారచ్చు కదా అని దుర్యోధనుడికి చెప్తే ఆయన ఏమన్నాడంటే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. అంటే ధర్మం తెలుసు నాకు, అది ప్రవర్తించాలని లేదు నాకు. జానామి పాపం నచమే నివృత్తి. పాపం ఏంటో తెలుసు, అది కూడా వదిలిపెట్టాను నేను. ఎందుకయ్యా అంటే నాలో ఒక దేవుడు ఉన్నాడు, వాడు నన్ను ఇలా ప్రేరేపిస్తున్నాడు. అంటే వీడు చేస్తున్న తప్పు కారణం ఎవడు? దేవుడు అనమాట. వీడికి విచక్షణనిచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, అన్నిటికన్నా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అయిన మనసునిచ్చాడు. ఇంత ఇస్తే మన దేవుడికి ఇచ్చిన క్రెడిట్ ఏంటి? నేను చేసే పాపానికి కారణం వాడు. ఇలాగ సూడో సెక్యులరిస్ట్, ఇలా సూడో రేషనలిస్ట్, ఇలా సూడో సనాతనిస్ట్. మనందరం సనాతనాన్ని ఫాలో అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ సూడో సెక్యులరిజం ఎలా అయితే ఉందో, సూడో రేషనలిజం అయితే ఎలా ఉందో, సూడో సనాతనులు కూడా మనలోనే ఉన్నారు. ఎంతమంది రామాయణాన్ని చదివారు? రామాయణాన్ని చదవటం అంటే ఏంటనంటే వాల్మీకి రాసిన రామాయణాన్ని ఒక శ్లోకం చదవాలి, నేర్చుకోవాలి. నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను ఉద్యోగం మానేసి రామాయణాన్ని పట్టుకున్నప్పుడు ఒక బుక్ రాద్దాం రామాయణం మీద, ఒక 200 పేజీల బుక్కు. 200 పేజీల బుక్ రాసేస్తే ఒక ఆథర్ అయిపోతాను కదా, నాకు కూడా కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి కదా, తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళిపోదాం అని స్వార్థం కోసం దిగాను. ఒకసారి రామాయణంలోకి దిగిన తర్వాత శ్లోకానికి, పాదానికి, పదానికి, అక్షరానికి, బీజానికి ఎంతెంత అర్థం ఉందో తెలుసుకోవటానికి నాకు 9 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి కూడా ఇంకా బయటికి రాలేదు. ఒక్క శ్లోకం మీద చదవటానికి మనకి జీవితకాలం సరిపోదు. మనమంతా చేయనక్కర్లేదు. కనీసం వాల్మీకి రామాయణాన్ని మేము చదవట్లేదు, ఏదో పిచ్చి రామాయణాన్ని చదువుతున్నామన్న విషయాన్నన్నా గుర్తించాలి. ఎవడో వచ్చి సినిమా తీస్తాడు. ఏం సినిమా తీస్తాడనంటే రావణాసురుడి దగ్గరికి రాముడు లక్ష్మణుడిని పంపించి ధర్మశాస్త్రాన్ని నేర్చుకోని పంపించినట్టు.
దౌర్భాగ్యం అండి. అది సినిమా పైత్యం, అది సినిమా పైత్యం. వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకాన్ని చూపించండి నాకు అలా ఉందని. ఎలాంటి రావణాసుడి దగ్గరికి స్త్రీలను అపహరించి ఆయా స్త్రీకి ఎవరెవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ ఊచకోతలు కోసి తన గుప్పెట్లో పెట్టుకున్న రావణాసురుడి దగ్గరికి, కుబేరుడితో యుద్ధం చేసిన రావణాసురుడికి, కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానం చేసుకున్న రావణాసుడికి, ఇంద్రుడితో యముడితో ఎవడి పడితే వాడితో ఎలా పడితే అలా గొడవ పెట్టుకొని కార్తవీర్యార్జునుడు తోలు తీసి పారేశాడు రావణాసురుడికి. వాలి తోలు తీసి పారేశాడు. ఆయన సంధ్యావందనం చేసేదానికి ఎన్ని సముద్రాలు అయితే వాడతాడో అన్ని సముద్రాల్లో ముంచాడు రావణాసురుడిని. ఇంత బలహీనుడు రావణాసురుడు. ఆయనకి రావణ బ్రహ్మ అన్న పేరేంటి? రావణ బ్రహ్మ అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చిందనంటే బ్రహ్మ వంశంలోంచి ఉన్నారు. మీరందరూ కూడా బ్రహ్మలే, మనందరి తాత బ్రహ్మే కాదా? మనందరి సృష్టికర్త ఎవరు? రావణాసురుడు హీ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ లిటరేచర్. లిటరేచర్ అంటే వాంగ్మయవేత్త, ఆయన జ్ఞానవేత్త కాదు. అలాంటి రావణాసురుడి దగ్గరికి లక్ష్మణుడు ఎలాంటి వాడు? జానం లక్ష్మణ, నేను కళ్ళు అలా నీరు కారిపోతున్నాయిరా, చూడు నాన్న, సీతమ్మ ఆభరణాలేనా ఇవి అంటే, జానం నాకేయూరే, నా కుండలే, నాకు సీతమ్మ యొక్క ఉంగరం తెలియదు, ఆభరణాలు తెలియవు, ఏం తెలియదు, కానీ కాలుకేసుకున్న ఆభరణాలు మాత్రం తెలుసు నాకు అని స్త్రీని అమ్మ ఆడతనంలో అమ్మతనాన్ని చూసిన లక్ష్మణుడికి, అమ్మతనంలో కూడా ఆడతనాన్ని చూసిన రావణుడికి వ్యత్యాసం లేదా? ఇలాంటి రామాయణాలు ప్రపంచంలో సమాజంలో తిరుగుతూ ఉంటే రాముడి విలువ ఎక్కడ తెలుస్తుంది? లక్ష్మణుడి విలువ ఎక్కడ తెలుస్తుంది? రావణాసురుడు ఎంత దౌర్జన్యం చేశాడు, దౌర్భాగ్యుడో మనకు ఎలా తెలుస్తుంది? ఇదంతా సినిమా పైత్యం. రామాయణం, మహాభారతం, భగవద్గీత, చరిత్ర, ఉపనిషత్తులు సినిమాలు చూసి నేర్చుకోకండి. ఎందుకనంటే సినిమా వాళ్ళకి అది వ్యాపారం. ఏది చేస్తే డబ్బులు వస్తాయో అది చేస్తారు. సినిమాకి నేను అగెయిన్స్ట్ కాదు, అదొక ఈరోజు మనందరం మాట్లాడుకుంటున్నదిగా ఒక గొప్ప మాధ్యమం ఎప్పుడూ గొప్పది. ఆ మాధ్యమాన్ని సద్వినియోగపరుస్తున్నామా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, రామాయణంలో పాత్రలు అన్నారు. రామాయణంలో అమ్మ మెన్షన్ చేశారు, అనసూయాదేవి గురించి మెన్షన్ చేశారు. ఎప్పుడు? రాముడు అడవికి వెళ్ళి భరతుడు రాముడు మాట్లాడిన తర్వాత, ఇంకా రాముడు చిత్రకూటం మీద నేనుంటే నాకు మళ్ళీ భరతుడు నా తల్లి గుర్తొస్తుంది, కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, వేరే చోటికి వెళ్దాం లక్ష్మణ అని సీతమ్మ, లక్ష్మణస్వామి అండ్ రామచంద్రుడు ముందుకు వెళ్తారు. అప్పుడు అత్రి మహర్షి ఆశ్రమం వస్తుంది. అప్పుడు అత్రి మహర్షి ఆశ్రమం వచ్చినప్పుడు అత్రి మహర్షి వత్సారామ అని ఒక పిల్లాన్ని ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆయన, నేను అత్రి మహర్షినయా, దిస్ ఈజ్ మై ఎంబీబీఎస్, ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్బి, ఈ క్వాలిఫికేషన్ చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, రామా, మనకు రామాయణం చెప్తున్న సీక్వెన్స్ చెప్తున్నా, రాముడు అత్రి మహర్షికి నమస్కారం చేశాడు, అత్రి మహర్షి పుత్రుడిలా స్వీకరించాడు. వెంటనే అత్రి మహర్షి, మీరు చెక్ చేసుకోండి వెళ్ళి, 100వ సర్గ అయోధ్యకాండ, రామాయుడు నా భార్య అనసూయ మహాభాగాం తపస్వినీం యశస్వినీం, గొప్పదయ, అందరి చేత గౌరవింపబడి, సర్వభూతానాం, అన్ని భూతాలు, భూతం అంటే ప్రాణులు ఎన్నైతే ఉన్నాయో, ప్రాణంటే దేవతలు కూడా ప్రాణులే, దేవతలు, మనుషులు, తిరియకులు, స్థావరాలు, అందరి చేత కొలవబడిన తల్లి ఈవిడ. అంతే అనుకుంటున్నావేమో, ఈవిడ 10 సంవత్సరాలు ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో ఉంటే 10 సంవత్సరాలు తపస్సు చేసి ఈ భూమినంతా సస్యశ్యామలం చేసేసిందయ్యా. సో తపస్సు, ఉగ్రమైన తపస్సు చేసింది. ఇదే అడ్జెక్టివ్ వాడతారు, ఉగ్రమైన తపస్సు చేసింది. తపస్సు అంటే ఏంటి? ముక్కు మూసుకునేసి ఒకటి కాలుతో నిలబడి సదా తపస్సు అంటే? ఆ అమ్మ చేస్తున్నది తపస్సు, ఈ అమ్మ చేస్తున్నది తపస్సు, ఈవిడ చేస్తున్నది తపస్సు, మమ్మల్ని భరిస్తూ మీరు ఎక్కడ కూర్చున్నారు, అది తపస్సే. అర్థమైందా కదా? తపస్సు అంటే తదేక ధ్యానం, ఒక పని మీద ధ్యాసతో వేరే వాటిని మరచిపోవటం. ఇది చేసింది అనసూయ. అంతేకాదయ్యా, దేవతలు ఒక సందర్భంలో 10 రోజుల్ని కలిపేయాలి అని అంటే
తన తపశ్శక్తితో 10 రాత్రులను కలిపి ఒక రాత్రిగా మార్చేసింది. ఏంటది? టైం ట్రావెల్. మనం టైం ట్రావెల్ అంటున్నాం చూసావా? ఆదిత్య 369 మెషిన్ వెనక్కి తీసుకెళ్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిసే తెలుసు, ఆమెకు టైం యాక్సిస్ తెలుసు. 4th డైమెన్షన్ స్పేస్. షీ ఈస్ అన్ అగ్రికల్చరిస్ట్, అగ్రానమిస్ట్. షీ నోస్ హౌ టు ట్రావెల్ టైం. ఇంతే కాదు, ఆవిడ పేరేంటి? అనసూయ. అసూయ. అసూయ లేని వ్యక్తి సమాజంలో. ఇప్పుడు మెన్షన్ చేశారు అబ్రహమిక్ రిలీజియన్స్ అని. వాళ్ళతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? సనాతన ధర్మానికి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళ ఏడుపంతా మన దానిలో బాగుంది, వాళ్ళది బాగలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? దీన్ని బురద పట్టించాలి. ఇప్పుడు పక్కన వాడు ఎలా ఉంటాడు? వాడు బాగున్నాడు, నేను బాలేను, నేను ఎట్లాగో పైకి పోలేను, కాబట్టి నేను ఏం చేయాలి? వాడి మీద బురద చల్లాలి. మిగతా సాంప్రదాయాలకు సంబంధించిన విషయం అసూయ. సనాతన సాంప్రదాయానికి చెందినది అనసూయ. అనసూయత్వము, అసూయ లేకుండా ఉండటం అన్నది మన సాంప్రదాయానికి మూలం. భార్యను చూసి భర్త అసూయపడ్డం ఏంటి? భర్తను చూసి భార్య అసూయపడ్డం ఏంటంటే ఏం రోగం అండి ఇది? నేను మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏమోనండి, నేను కెరియర్లో ఎదుగుతూ ఉంటే మా ఆవిడ నన్ను సపోర్ట్ చేయట్లేదు, మా ఆయన నన్ను సపోర్ట్ చేయట్లేదు. భార్య ఉద్యోగం చేస్తే అత్రి మహర్షిని చూడండి, తన భార్య గొప్పతనంలో ఆనందాన్ని వెతుక్కున్నాడు. గర్వంగా తన భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. తన భార్య గొప్పతనాన్ని చెప్తూ, రామా నీ తల్లి ఈవిడ నమస్కారం చేయి, సీతమ్మను తనతో పంపించు అని చెప్పాడు. ఇది అనసూయాదేవి అంటే. అనసూయాదేవి మనకి ఇన్స్పిరేషన్ కాదా? అత్రి మహర్షి మనకి ఇన్స్పిరేషన్ కాదా? అత్రి మహర్షి అంటే సామాన్యమైన మహర్షి అనుకుంటున్నారా? అత్రి మహర్షి అంటే సప్త ఋషులలో ఒక ఋషి. ఆయన గురించి మళ్ళీ నేను చెప్పడం స్టార్ట్ చేశానంటే మళ్ళీ ఇంకొక గంట అయిపోద్ది, కొడతారు నన్ను ఇక్కడ. సో అంతటి వాడు సర్టిఫై చేశాడు అనసూయాదేవిని. దిస్ ఈజ్ అవర్ సాంప్రదాయం. పోనీ సరే, అనసూయాదేవి వదిలేద్దాం. మీరు ఎవరన్నా సుమిత్ర పేరు విన్నారా? సుమిత్ర రామాయణంలో ఎంతమందికి తెలుసు? పేరు చేతులు ఎత్తండి. ఓకే. సుమిత్ర పిల్లలు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి అడవికి వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా ఉందా? కానీ రాముడి మీద ప్రేమతో నేను అడవికి వెళ్తాను అని లక్ష్మణుడు నిశ్చయించుకున్నాడు. అప్పుడు వెళ్ళి ఎవరు పర్మిషన్ అడిగాడు? లక్ష్మణుడు వెళ్ళి దశరథుడి పర్మిషన్ అడిగాడా? సుమిత్ర పర్మిషన్ అడిగాడా? ఒక వ్యక్తి సన్యాసం తీసుకోవాలి అంటే ఎవరి పర్మిషన్ కావాలి? ఫస్ట్ తల్లి, అమ్మ స్థానం. అది అమ్మ స్థానం తగ్గిందా? సరే, అమ్మ స్థానానికి ఆ గౌరవం ఉంది. సో అమ్మ స్థానానికి ఆ గౌరవం ఉంది. మరి ఆ తల్లి ఎలా ప్రవర్తించింది? అమ్మ, ఇలా నేను రాముడితో అడవికి వెళ్ళాలనుకుంటున్నాను, డోంట్ స్టాప్ మీ అని లక్ష్మణుడు అంటే, రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్య మటవీం విద్ది గచ్చ తాత యథాసుఖం. రాముడే నీకు దశరథుడు, సీతమ్మనే నేను. రాముడు ఎక్కడుంటే అది అయోధ్య. నీ ఇష్టం వచ్చినట్టు పోరా. గచ్చ తాత. తాత అంటే మన దానిలో గ్రాండ్ ఫాదర్ కాదు, తాత అంటే వత్స, బాబు అని. అది సంస్కృతం, అర్థమైందా? ఇదే వాడు ఇంగ్లీష్ ట్రాన్స్ఫర్ చేసేదానికి ఎలా ఉంటుందనంటే, లక్ష్మణుడు సుమిత్రకి తాత అని ట్రాన్స్ఫర్ చేస్తాడు. మనం అది చదివి నమ్మేస్తామన్నమాట. ఈ మధ్యకాలంలో మా పుస్తకాన్ని తెలుగులో తీసుకొని వచ్చాం కదా, తెలుగులో తీసుకొని వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మేము ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని రాసాము. బహుశా ఒక ట్రాన్స్లేటర్, గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసినట్టున్నాడు. ఆయన ఏం చేశారు, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని గూగుల్లో కొట్టాడు, ఇది నా కప్పు టీ కాదు అని వచ్చేసింది. ఆయన అదే పెట్టాడు మా బుక్లో. నాకు ఆశ్చర్యం వేసింది. మేము ఎక్కడ రాసాం రా బాబు ఇది నా కప్పు టీ కాదని, రామాయణంలో కప్పులు ఎక్కడ వచ్చాయని అనుకున్నాను. సో ఇంగ్లీష్ వాడు ట్రాన్స్లేట్ చేస్తే, గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. సో వెళ్ళరా అనింది. రెండవ కొడుకు ఉన్నాడు శత్రుఘ్నుడు. సరేలే ఆయన పంపించేశాను, ఈయనన్నా నా దగ్గర పెట్టుకుందాం అని అనుకుందా? రామాజ్ఞతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న
భరతుడికి అంకితం చేసింది, ఒక కొడుకుని ధర్మానికి అంకితం చేసింది, ఒక కొడుకుని దేశానికి అంకితం చేసింది. ఈ తల్లి ఇన్స్పిరేషన్ కాదా? ఇంకొక ఇన్స్పిరేషన్ కావాలా? చెప్పండి. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే తార, మండోదరి, ద్రౌపది, కుంతి, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి, ఎగ్జాంపుల్స్కి అమ్మ చెప్పినట్టు ఎగ్జాంపుల్స్కి కొదవలేదు. వీరు చెప్పినట్టు సమస్య ఎక్కడంటే మనం తెలుసుకోవట్లేదు, మనం నిలబడట్లేదు వాటికి. దీనికి కృష్ణుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే 2వ అధ్యాయం 3వ శ్లోకం, క్లైబ్యం మాస్మగం అఫ్ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. నీకొచ్చిన హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. హృదయ దౌర్బల్యం అంటే అబ్బా ఈరోజు రామాయణం చదువుదాం, ఒక సినిమా రిలీజ్ అయ్యిద్ది అనమాట. రామాయణమే కదా, బుక్ ఎప్పుడు ఉండేదే, సినిమా పోతుంది. ఇది హృదయ దౌర్బల్యం అంటే. ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేకుండా ఉండటం హృదయ దౌర్బల్యం. ఇది మనందరిలో లేదా? దీన్ని వదిలి నువ్వు ఎప్పుడైతే లేస్తావో, దానికన్నా పైకి అధిగమిస్తావో అప్పుడు బాగుపడతావు అని ఫస్ట్ చెప్పిన శ్లోకమే ఇది. చెప్పి ఏం చెప్పాడు? కామ్గా ఉండమని చెప్పలేదు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోగ్యసి తత్మాత్ ఉత్తిష్ట కౌంతేయ. పలిలేయి, యుద్ధం చెయ్యి. యుద్ధం అంటే మనమేమి ఇప్పుడు మిసైల్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా మన గురించి. అదేంటి ఏదో కాన్ఫరెన్స్ జరిగింది మన మీద, డిస్మాంట్లింగ్ హిందుత్వానా ఏదో ర్యాండమ్ ఏదేదో జరుగుతున్నాయి. నువ్వు ఒక కాంక్లేవ్ పెట్టు. ఇప్పుడు మన హీరో చేస్తుంది అదే కదా. ఇలాంటి కాంక్లేవ్స్ జరగాలి, ఇలాంటి వేదికవేత్తలు యూట్యూబ్లోకి రావాలి, సోషల్ మీడియాలోకి రావాలి. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయండి టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్? మేము బంగారా శర్మ గారిని చూస్తూ ఉంటాం, ఎంత తాపత్రయపడుతూ ఉంటారో ధర్మం కోసం. ఆయన పక్కనేమో ముగ్గురు చదువు అసలు ధర్మం పట్ల తెలియని స్పీకర్స్ని పెడతారు, ఆయన ఒక్కరిని చేస్తారు. ఈయన మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసే లోపలే వాడు ఏదేదో కౌంటర్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. అలా కాదండి, మీరు చూడండి, మీరు ప్రూవ్ చేయాలండి. ఏంటి ప్రూవ్ చేసేది? నీ చరిత్ర ఎక్కడుందనంటే ఎలక్ట్రాన్స్ దాని కిందికి వెళ్ళే శక్తి లేదు నీకు. ఇప్పుడు అనంతకోటి బ్రహ్మాండాల గురించి మాట్లాడే శక్తి నీకు ఎక్కడుంది? నీకు అంత టెక్నాలజీ లేదు. ఇలాంటి వ్యక్తులు మాధ్యమంలో రావాలి. సో మనలో హృదయ దౌర్బల్యం ఉన్నన్ని రోజులు ఇదే జరుగుతుంది. రుజువేంటి? ఎందుకు మన సనాతన ధర్మం గురించి మనకు తెలీదు? కలోనియల్ హెగిమోనీ, పాశ్చాత్య సంస్కృతి మన మీద రుద్దపడి ఉంది. స్త్రీని వేలంపాట వేసింది, స్త్రీని హత్య చేసింది, స్త్రీని మానభంగం చేసింది ఏ సాంప్రదాయం? అంగడి వీధుల్లో పెట్టి అమ్మింది ఏ సాంప్రదాయం? వాళ్ళు మనకి ఇప్పుడు నీతులు నేర్పిస్తారా? ఆ నీతులు వినడానికి మనకు సిగ్గుగా లేదా? వాడు రాసిన బుక్కుల్ని చదువుకునేసి మనతో వచ్చి వాదిస్తున్న వాడికి అసలు వాడికి ఏం అర్హత ఉందని మన ముందు కూర్చుంటున్నాడు. రామాయణం ఒక గ్రంథాన్ని వాడి మీద ముందు పెట్టి దానికి వ్యాఖ్యానం చెప్పమని చెప్పండి, వాడు ఎంత స్టఫ్ ఉన్నాడో అర్థమైపోతుంది. వాళ్ళు రుద్దుంది ఇంకా భరిస్తూ మనకు సిగ్గు ఉండాలండి. 2, అవునండి సీతమ్మని తీసుకెళ్లారు అడవికి, రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు, ద్రౌపదికి అన్యాయం చేశాడు, సో ఇది స్త్రీ వివక్ష. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, రాముడికి జరిగింది వివక్ష కాదా? పాండవులకు జరిగింది వివక్ష కాదా? హరిశ్చంద్రుడికి జరిగింది వివక్ష కాదా? కృష్ణుడిని తీసుకోండి, పుట్టినప్పటి నుంచి ఆయన మీద హత్యా ప్రయత్నాలే. ఆయన పుట్టినప్పటి నుంచి పూతనొచ్చి పాలిచ్చి చంపాలని, ఇంకోటి శకటాసురుడు ఇంకో హత్య చేయాలని, ఇంకోటి బర్రె ఏదో ఒక జంతువు రూపంలోనో మనిషి రూపంలో ఆయన మీద ఎప్పుడు హత్యా ప్రయత్నాలే. ఇవి వివక్షలు కాదా? అందుకని చెప్పి నేను భార్యా పీడిత సంఘం అని ఒక సంఘాన్ని పెట్టాలా ఇప్పుడు? లేకపోతే స్త్రీ పీడిత సంఘం అని ఒక సంఘాన్ని పెట్టాలా? అవసరమా అది? ఒక ఇష్యూ ఉందంటే ఆ ఇష్యూని అంతవరకు చూడగలగాలి. ఎందుకు వచ్చింది, సొల్యూషన్ ఏంటి, మనం ఏం చేయగలగాలి, ఇంతవరకు చేయగలగాలి. ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి ఏది పడితే ఏది మాట్లాడుతూ తెలియని వాటి గురించి తక్కువ మాట్లాడడం మేలు. మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. 3, ద్రౌపదికి జరిగిన అన్యాయానికి కొన్ని లక్షల మందిని ఊచకోతకు ఇచ్చాడు కృష్ణుడు. సీతకు జరిగిన అన్యాయానికి వానరులను తీసుకెళ్ళి సబాంధవంగా నిర్మూలించాడు రావణాసురుణ్ణి రామచంద్రుడు. ఇది మనకు ఎగ్జాంపుల్ కాదా? ఏమండి?
ఇలాంటివన్నీ ఎవడు చేస్తున్నాడనంటే చదువు లేదు, ఉద్యోగం అవ్వలేదు, వాడికి ఏం చేయాలో అర్థం కాక ఇదేదో ఉందే పితూరీలు చెప్తే బాగుంది. ఇప్పుడు మీడియాలో అదే కదా ఎంకరేజ్ చేస్తున్నారు, మనకి కొట్లాటలు పెట్టాలి, కాంట్రవర్సీస్ మాట్లాడాలి, అప్పుడే కదా 1000 లైకులు తర్వాత 2 మిలియన్ వ్యూస్ వచ్చేది. ఇదేదో బాగుందని అది వ్యాపారంగా మార్చుకున్నారు. అది వ్యాపారంగా మార్చుకునేసి మన మీద దండయాత్రలు చేస్తున్నారు. ఎలాంటి దండయాత్రలు? ఒకప్పుడు జరిగిన దండయాత్రలు కాదు, ఇన్ఫర్మేషన్ వార్. దీన్ని కౌంటర్ చేయగలగాలి మనం. ఇంత జరుగుతూ ఉంటే మనం కామ్గా కూర్చుంటే ఎలా అండి? మనకు బాధ్యత లేదా? ఈరోజు మన దాకా రాలేదు, వీళ్ళు లవ్ జిహాదులు అంటున్నారు, అవన్నీ మన దాకా రాలేదు కాబట్టి మనం ఇంపాక్ట్ అవ్వట్లేదా? ఎప్పుడు లేస్తాం మనం? ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? నేను నమ్మేది 3. 1 ఒడి, 2 గుడి, 3 బడి. ఒడి, గుడి, బడి, ఈ 3 ఉండాలి. ఒడి అంటే ఏంటి? అమ్మ చెప్పారు, పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకునేసి, రాకపోతే పక్కన పడుకోబెట్టుకునేసి, చందమామ రావే, జాబిల్లి రావే నక్షత్రాలు చూపిస్తూ, నీకు తెలుసా రాముడన్న ఒక వాడు ఉండేవాడు, ఆడి పేరు రామచంద్రుడు. చంద్రుడు ఎందుకయ్యాడంటే, ఎందుకయ్యాడు నాన్న, ఆయనను చంద్రుడితో పోలుస్తారు, సూర్యుడితో పోలుస్తారు. ఎందుకు నాన్న అని మా నాన్నమ్మలు తాతమ్మలు చెప్పిన కథలు గుర్తున్నాయా? అవి లేవు ఇప్పుడు. ఒడి మిస్ అవుతోంది. ఒడినివ్వాలి పిల్లలకి. నెక్స్ట్ గుడి. ఎంతమంది గుడికి వెళ్తారు ప్రతిరోజు? మీరు అంటే నాకు ఆన్సర్ చెప్పనక్కర్లా, మనసాక్షికి చెప్పుకోండి చాలు. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, పోనీ ఆ గుడికి వెళ్ళాం. ఎలా వెళ్తున్నాం? 3 గంటలు సినిమాకి మనం పెట్టడానికి, 3 గంటలు నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో సిరీస్లు చూడడానికి, ఒక 30 నిమిషాలు యూట్యూబ్లో ఒక వీడియో చూడడానికి టైం ఉన్న మనకి, గుడికి వెళ్ళి అడుగు పెట్టడానికి ఎంత టైం ఉంది? గుడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? వెళ్తాం మన పిల్లాన్ని తీసుకునేసి, అరే దర్శనం తీసుకోనన్న, దర్శనం తీసుకునేసి లెఫ్ట్ సైడ్ ప్రసాదం, రైట్ సైడ్ హుండి, తర్వాత పారిపో, తర్వాత సినిమాకి వెళ్ళిపోదాం. ఇదా గుడిని చూపించే పద్ధతి? గుడిలో ఉన్న శిల్పాలను చూపించండి. మీకు హలబేడు అన్న పేరు విన్నారా? ఒక ప్రాంతం మన ఇండియాలో, భారతదేశంలో, వెళ్ళి చూడండి కుదిరితే. అక్కడ స్త్రీమూర్తులు నిల్చొని ఉన్నారు ఒక స్కల్ప్చర్లో, ఒక శిల్పంలో. అందరూ చేతుల్లో టెలిస్కోపులు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడేసాడు ఇది? ఇది నీ పిల్లాడికి చూపించడం నేర్చుకోవాలి. అరే ఆ గుడిలో చూడు, ఆ శిల్పం ఏంటో చూడు, అది స్త్రీనా పురుషుడా, తన చేతిలో ఏముంది, అది వేదమా, టెలిస్కోపా, సర్జరికల్ బ్లేడా, లేకపోతే నిన్ను కొట్టడానికి కత్త, ఇవి చూపించాలి మనం. గుడిని చూపించడం అంటే దాని గుడి అంత అందంగా తీర్చిదిద్దింది ఎందుకంటే మనల్ని ఇన్వైట్ చేయడం కోసం. కానీ అదే పర్పస్ కాదు. గుడిలో ఉన్న ప్రతి శిల్పం మనతో మాట్లాడుతోంది, అక్కడున్న వివిధ రకాలైన జంతువులు మనతో మాట్లాడుతున్నాయి, ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నాయి. ఇది నువ్వు పిల్లాడికి చెప్పగలుగుతున్నావా? చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? నీకు చేత కాకపోతే ఇంకొకటితో చెప్పిస్తున్నావా? గుడి ఇంపార్టెంట్. నెక్స్ట్ బడి. బడిలో ఏం జరుగుతోందండి? నువ్వు కోతుల నుంచి వచ్చావు. హూ ఆర్ యువర్ పేరెంట్స్? మంకీస్ సార్. సో టుమారో యువర్ చిల్డ్రన్, నీ పిల్లలకి తండ్రి ఎవరంటే కోతి, నువ్వు కోతివి, అంతేనా? బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు 84 లక్షల జీవరాశుల్ని సృష్టించాడు. దాంట్లో ఒక రాశి మనిషి. మనిషికంటూ ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. మనిషి కోతిలో నుంచో, ఏనుగులో నుంచో, పందిలో నుంచో రాలేదు. ఇది చెప్పగలిగిన చరిత్ర విష్ణు పురాణంలో ఉంది, మన పురాణాల్లో ఉంది, మన వేదాల్లో ఉంది, మన ఉపనిషత్తుల్లో ఉంది. చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? చెయ్యాలి. ఇది ఎవడు నేర్పించాలి? ఈ గుడి, బడి అండ్ ఒడి అన్నదానంటే తల్లిదండ్రులు మొదట నేర్పించాలి. అదే ముందు చెప్పాను కదా, ఒక తల్లి 1,00,000 మంది గురువులతో సమానమని మనుస్మృతి చెప్తోంది. సో పాటిద్దాం, ఈ ప్రయత్నం చేద్దాం మనం. ఇలాంటి ప్రయత్నం జరిగితే సమాజంలో ఉన్న ఒక్కొక్క రావణాసురుడి కోసం 1000 మంది రాముళ్ళు పుట్టరా? సమాజంలో ఉన్న ఒక్కొక్క దుర్యోధనుడి కోసం 1,00,000 మంది కృష్ణులు పుట్టరా? మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకపోతే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ తరానికన్నా ఈరోజు మనం ఏమైనా పర్లేదు, మనకున్నదంతా త్యాగం చేద్దాం.
తర్వాత తరానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అలవాట్లని, ఆరోగ్యాన్ని అందిద్దాం. ఆరోగ్యం అంటే కేవలం భౌతికమైనది కాదండి. డాక్టర్ గారిని అడగని చెప్తారు, మానసికమైన ఆరోగ్యం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ మానసిక స్థితిని కల్పించే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, నేను ఏదన్నా ఇంతమంది పెద్దల ముందు నేను మాట్లాడాను, ఏదన్నా ఉద్వేగంగా గాను, ఉద్రేకంగా గాను, లేకపోతే తప్పులు మాట్లాడినా కానీ, నా హావభావాల్లో లోపాలు ఉన్నా కానీ నన్ను క్షమించండి. నేను నా ఉద్దేశాన్ని మాత్రం గ్రహించండి అని ప్రార్థన చేస్తూ జై శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామిలాగా తన వాక్కుల్ని మనందరికీ కూడా అందించినటువంటి శ్రీరామ చక్రధర గారిని అభినందిస్తూ సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఒక అమ్మవారి శ్లోకాన్ని చెప్పుకొని ఈ స్త్రీ పర్వాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. మాతా మహారాజ్ఞీకి ఎలా జరిగింది అని నేను అడిగే లోపే మీరు చెప్పేశారు. ఎలా జరిగింది?